ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, అధ్యాయము 11. మొత్తము విద్వేశ్వర సంహితలోని 7వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 11వ అధ్యాయంలో శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలసిన సత్కర్మల వివేచనము మనం తెలుసుకుంటాము. ఋషులు అడుగుతున్నారు, సూత మహర్షి, శివలింగమును ఎట్లా స్థాపించాలి, దాని లక్షణములు ఏమిటి, ఏ దేశకాలమునందు దానిని పూజించాలి, ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించాలి అని సూత మహర్షి చెప్తున్నాడు. మునీంద్రులారా, మీకు నేనే ఈ విషయాన్ని చెప్తాను, సావధాన చిత్తులై వినండి, అర్థము చేసుకోండి. అనుకూలమైన శుభ సమయమందు ఏ పవిత్ర తీర్థమునందైనా నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించాలి. అక్కడ నిత్య పూజలు జరగవలసి ఉంటుంది. పార్థివ ద్రవ్యముతో కానీ, జలమయ ద్రవ్యముతో కానీ, తైజస పదార్థముతో కానీ తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరగాలి. ఆ శివలింగము పూజించే ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తిస్తుంది. సకల శుభలక్షణములతో కూడిన శివలింగమును పూజించినచో అది సద్యోఫలాన్ని ఇస్తుంది. చలప్రతిష్ఠ చెయ్యదలచినచో శివలింగము చిన్నదై ఉండాలి, అంటే కదిలించడానికి వీలుగా ఉండాలి. అట్టి విగ్రహము శ్రేష్టముగా భావించబడుతుంది. అచల ప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము స్థూలమై ఉండాలి, కదలకుండా ప్రతిష్ఠ చేసిన శివలింగము. అట్టి విగ్రహము మంచిదని చెప్తారు. ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడా ప్రతిష్ఠించాలి. శివలింగము యొక్క పీఠము మండలాకారముగా 4 కోణములు, 3 కోణములు లేక మంచపు కోడులలాగా పైన క్రింద లావుగా, మధ్య భాగము సన్నగా ఉండాలి. అట్టి లింగపీఠము గొప్ప ఫలితాన్నిస్తుంది. మొదట మట్టితో, రాయి మొదలగు వాటితో లేక లోహములతో శివలింగ నిర్మాణము చెయ్యాలి. శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చెయ్యబడినో దానిచేతనే పీఠమును కూడా తయారు చేయాలి. ఇదియే స్థావర అంటే అచల ప్రతిష్ఠిత శివలింగము యొక్క వైశిష్ట్యము. చర శివలింగమునందు కూడా లింగము, పీఠము ఒకే ఉపాదానమై ఉండాలి, అంటే చల ప్రతిష్ఠిత శివలింగము. కానీ బాణలింగమునకు ఈ నియమము లేదు. లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క 12 అంగుళములకు, అంటే చేతితో సమానముగా ఉండాలి. అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించాలి. దీనికంటే పొడవు తక్కువ అయినచో ఫలమునందు లోపము వస్తుంది, కానీ ఎక్కువైనచో దోషమేమీ ఉండదు. చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తిస్తుంది. దాని పొడవు యజమాని యొక్క 1 అంగుళమునకు సమానమై ఉండాలి. దానికంటే తక్కువ అయినచో ఫలము కూడా తక్కువగానే లభిస్తుంది. దానికంటే ఎక్కువైనచో అది దోషము కాదు. యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్టు విమానమును కానీ దేవాలయమును కానీ నిర్మించాలి. దానిని దేవతామూర్తులతో అలంకరించాలి. గర్భగృహము ఎంతో సుందరముగా, సుదృఢముగా, దర్పణములాగా స్వచ్ఛముగా ఉండాలి. దానిని నవరత్నములతో అలంకరించాలి. పూర్వ పశ్చిమ దిశలందు 2 ముఖద్వారములు ఉండాలి. శివలింగమును స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరిస్తూ వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాళము, ముత్యము అను నవరత్నములను, మహత్వపూర్వమైన ద్రవ్యములను వదిలిపెట్టాలి. సద్యోజాతాదులైన 5 వైదిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజించాలి. అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించాలి. పరివార సహితముగా నన్ను పూజించాలి. గురుస్వరూపుడగు ఆచార్యుని ధనముచే సత్కరింపాలి. సోదరులకు
బంధువులకు వారి వారికి అభీక్షములైన వస్తువులను ఇచ్చి సంతోషపెట్టాలి. యాచకులకు జడము అంటే బంగారమును, గృహమును, భూమిని, సంపదలను, చేతనము అంటే కదిలేవి, గోవులను వైభవప్రదముగా దానమివ్వాలి. స్థావర జంగములకు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచాలి. ఒక గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సజ్జోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించాలి. దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఉచ్చరించాలి. ఆ గుంటయందు శివలింగమును, పీఠమును పానుమట్టముతో కూడా స్థాపించాలి. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరిచి కదలకుండా ఉండడానికి స్థిర లేపనము ఒక విధమైన జిగురు పదార్థముతో దృఢపరచాలి. ఇదే విధముగా అక్కడ పరమ సుందరమైన విగ్రహమును కూడా స్థాపించాలి. భూమి సంస్కారాదులు, లింగ ప్రతిష్ఠ కోసము చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్టకులాగే విగ్రహ ప్రతిష్ఠ కూడా చెయ్యాలి. లింగ ప్రతిష్టకు ప్రణవ మంత్రమును ఉచ్చరించే విధానము ఉన్నది. విగ్రహ ప్రతిష్టకు పంచాక్షరి మంత్రమును ఉచ్చరించాలి. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళటానికి వీలుగా విగ్రహమును ఉంచాలి. వేరొక ఉత్సవ విగ్రహమును బయటకు కూడా తీసుకొని పోవటానికి వీలును కలిగించాలి. దీనిని గురుజనుల నుండి స్వీకరించాలి. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకొని రావటానికి యోగ్యుడు. ఈ విధముగా లింగమునందు, విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపచేస్తుంది. స్థావర జంగములలాగా లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడ్డాయి. వృక్షములు, లతలు మొదలగు వాటిని స్థావర లింగములంటారు. క్రిమి కీటకాదులను జంగమ లింగములంటారు. స్థావర లింగమునకు జలసేచనము ద్వారా సేవ చెయ్యాలి. జంగమ లింగమునకు ఆహార పానీయములను ఒసగి తృప్తులను చెయ్యాలి. ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటి యందు అనురాగమును కలిగి ఉండుటయే భగవంతుడైన శివుని పూజించినట్లవుతుంది. అట్టివాడు విద్వాంసుడిగా పరిగణించబడతాడు. ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకలుగా తలచి వాటిని పూజించాలి. ఇంకా శివలింగ ప్రతిష్ఠ గురించి ఋషులకు సూత మహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.